హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇది మొత్తం చూసేసి నేను ఏదో షాపింగ్ మాల్కి వచ్చాను అనుకుంటున్నారా? కాదు, ఇది వచ్చేసి ఖతార్లోని ఎయిర్పోర్ట్ అనమాట. సో యాక్చువల్గా నేను ఇండియాకి ఖతార్ నుండి ఎట్లా వెళ్ళాను అని నా జర్నీని అయితే పోస్ట్ చేసేసాను. సో వీడియోని అయితే మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే దీంట్లో కొన్ని సీన్స్ అయితే జరిగాయి, ఒక ఎమర్జెన్సీ కూడా జరిగింది. నేను అది కూడా దీంట్లో చెప్దాం అనుకుంటున్నాను. సో స్టార్ట్ అయిపోదాము. సో నా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ ఉండడం వల్ల మేమైతే అర్లీ మార్నింగ్ నుండి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఎయిర్పోర్ట్లో నా బోర్డింగ్ పాస్ అదంతా తీసుకున్న తర్వాత నా ఫ్లైట్ ఎక్కడి నుండి ఫ్లై అవుతుందో ఆ గేట్ దగ్గరికి అయితే నేను రీచ్ అయిపోవాలి కాబట్టి సో నేను స్టార్ట్ అయిపోయాను నా హ్యాండ్ లగేజ్ తీసుకొని. సో మధ్యలో నేను ట్రావెల్ అయ్యే స్పేస్లో ఎయిర్పోర్ట్ వీడియోస్ అన్నీ తీసాను అనమాట. ఖతార్లో ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పి. సో ఫైనల్లీ అయితే నా గేట్ ఎక్కడుందో నేను అక్కడికి వచ్చి రీచ్ అయ్యాను. కూర్చున్నాను కాసేపు, ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి. సో నాకు అక్కడైతే ఈ చిన్న కిడ్ పరిచయం అయ్యారనమాట. వీళ్ళ మదర్ వీళ్ళ బ్రదర్తో వచ్చారు. సో వీళ్ళు ముగ్గురు మన ఇండియన్సే, కాకపోతే కర్నూలు అనుకుంటాను, కర్నూలు వీళ్ళ హోమ్ టౌన్. సో నాకైతే వీళ్ళతో ఫుల్ టైం పాస్ అయిపోయింది. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకైతే ఈ బేబీ కిడ్ భలే నచ్చేసాడనమాట. ఫ్లైట్ మొత్తం నాకు వీళ్ళతోనే టైం పాస్ అయిపోయింది, లేకపోతే నేను బాగా ఒక్కదాన్ని అలోన్గా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడైతే మేము ఫ్లైట్ ఎక్కడానికి బస్ ఎక్కేసి ఫ్లైట్కి రీచ్ అయిపోతున్నాం అనమాట. మా ఫ్లైట్ ఏదైతే ఉందో మీరు కూడా చూసేయండి. సో ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు ఈ ఫ్లైట్లో చూస్తే మన ముందు ఒక మనిషి వాళ్ళ ఆవిడ ఉన్నారు చూసారా, కొంచెం బట్టతల్లా ఉంది కదా, వాళ్ళనైతే నోట్ చేసుకోండి. ఎమర్జెన్సీ వాళ్ళకే జరిగింది. చూడండి, కవర్ పట్టుకొని వెళ్తున్నారు కదా, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. సో ఆమెకు ఒక కిడ్ చిన్న 7 months బేబీ కూడా ఉండే, ఆమె ఎత్తుకెళ్తుంది వెనక నుండి, మనకు కనబడలేదు కానీ. సో వాళ్ళకి ఎమర్జెన్సీ జరిగింది. అదేం జరిగిందో అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. అప్పుడు దాకా అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. आग से इस ट्रक को सही तरीके से बांधे और सामने रफ्तार देते रहे जिस रोक
యాక్చువల్గా వచ్చేసి నాది డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. ఫ్లైట్ మనకి ఖతార్లో స్టార్ట్ అయితే ఇండియాలో ల్యాండ్ అవ్వాలి. కానీ మధ్యలో ఒక చిన్న ఎమర్జెన్సీ వచ్చేసి మనకి మస్కట్ కంట్రీలోనే ఆపేశారనమాట. అసలు ఆ ఎమర్జెన్సీ ఏంటంటే, ఇందాక నేనైతే మీకు ఇద్దరు పీపుల్ని చూపించాను కదా, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళకు ఒక 7 months కిడ్ ఉండే. కిడ్ కూడా కాదు, బేబీ. కిడ్ కూడా అనలేము, బేబీ, 7 months బేబీ. సో ఆ బేబీకి ఏంటంటే చిన్న హార్ట్ ప్రాబ్లం ఉండే అనమాట. మేబీ దాని ట్రీట్మెంట్ కోసమే ఆ బేబీని వాళ్ళు ట్రావెల్ చేసి తీసుకెళ్తున్నారేమో అనిపించింది నాకు. బట్ స్టిల్ ఫ్లైట్ హై అవ్వగానే ఆ బేబీకి పల్స్ ఆగిపోయిందనమాట. సో ఫ్లైట్లోనే ఒక నర్స్ ఉంటే ఎమర్జెన్సీగా ఆ నర్స్ని పిలిచి ట్రీట్మెంట్ చేశారు, కానీ పల్స్ మాత్రం అందలేదు. సో ఎమర్జెన్సీగా వాళ్ళు ఏం చేశారంటే, మనకి మస్కట్లోనే ఆపేశారు ఫ్లైట్. ఆపేసి అక్కడ నుండి ఎమర్జెన్సీ డాక్టర్స్ని పిలిచి సిపిఆర్ అదంతా చాలాసేపు చేశారు, కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే బేబీని అయితే సేవ్ చేయలేదు. మేమైతే అసలు ప్రేయర్స్ కూడా చేసేసుకుంటున్నాము ఆ బేబీ లైఫ్ సేవ్ అవ్వాలి అది ఇది అని చెప్పి. కానీ ఎంత ట్రై చేసిన బేబీ లైఫ్ అయితే సేవ్ అవ్వలేదు. సో ఎట్టకేళ్ళకి అక్కడికైతే ఒక 3 hours అక్కడే అయిపోయింది. ఇంకా ఫైనల్లీ వాళ్ళే లంచ్ ఇచ్చేస్తారు కాబట్టి లంచ్ తినేసి ఇంటికంటే అదే ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత చాలాసేపు వరకు కొంచెం ఏంటంటే, ఫ్లైట్ ఆపేసి స్టార్ట్ అయిందో ఏంటో మరి, లేకపోతే నాకైతే కొంచెం నేను మంచిగా ఫీల్ అవ్వలేదన్నమాట. నాకు ఒక్కసారిగా హెడ్ మొత్తం పట్టేసినట్టు నరాలు, అంటే బ్లడ్ వెనక్కి కొడితే ఎట్లా అనిపించింది అట్లా పెయిన్ఫుల్గా అనిపించింది. చాలాసేపు నేను పెయిన్ఫుల్గా అనిపించింది, కానీ కాసేపటికి ఓకే, కంట్రోల్ అయిందనమాట. సేమ్ నా పక్క సీట్లో ఉన్న నాకు పరిచయమైన ఫ్రెండ్కి కూడా అట్లానే జరిగింది. సో ఇంకా అది మేబీ ట్రావెల్ వల్ల అనుకున్నాము, ట్రావెల్ స్ట్రెస్ వల్ల. అది లైట్ తీసుకుంటే సడన్గా రెయిన్బో కనబడిందనమాట. వాళ్ళకి కిడ్స్ ఉన్నారు కదా, 2 kids నేను చూపించిన తను, వాళ్ళ కిడ్స్, నేను ఒకే పక్క సీట్స్ అనమాట. ఇంకా ఆ కిడ్స్ నేను చాలాసేపు ఆడుకున్నాను. ఫైనల్లీ ఇండియాకైతే ఎంటర్ అయిపోయామన్నమాట. మన ఇండియా చూడండి పైనుండి ఎట్లా కనబడుతుందో, ఎంత చిన్నగా కనబడుతుందో, భలే క్యూట్గా అనిపించింది. మనకి వీడియోలో చూస్తేనే ఇట్లా ఉంది కదా, నేనైతే దగ్గర నుండి చూస్తే నాకు అసలు భలే అనిపించింది, పైనుండి ఇంత చిన్నగా ఉన్నాయా ఏంటి అని. అన్ని రోజులు మన ఫ్యామిలీకి దూరంగా ఉండి ఒకేసారి వచ్చేస్తున్నామన్న హ్యాపీనెస్, కానీ మా హస్బెండ్ ఇంకా అక్కడే వదిలేసి వస్తున్నాను సాడ్నెస్, అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట.
కంట్రీకి దగ్గర అయ్యే కొద్దీ కొంచెం బాధ, కొంచెం సాడ్నెస్, కొంచెం ఆనందం అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్. మా హస్బెండ్ కూడా నాతో వచ్చేస్తే చాలా హ్యాపీగా ఉండేదాన్ని నేను. కానీ మా హస్బెండ్ని అయితే బాగా మిస్ అయ్యాను. బట్ ఏం చేద్దాము, కొన్ని కొన్నిసార్లు అంతే అనమాట, ఇంకేం చేయలేము. ఇంకా మా చిన్న పిల్లలకి చూపిస్తున్నాను అనమాట, అదిగో మా ఇల్లు అక్కడే, అది ఇది అని చెప్పి ఫన్నీగా. अच्छे से जाता है। ఫైనల్లీ ఇండియాలో ల్యాండ్ అయిపోయాను నేను. ఇంకా ఫ్లైట్ ల్యాండింగ్ స్పాట్కి మనకి డిపార్చర్కి చాలా దూరం ఉండడం వల్ల మేమైతే ఇది ఎక్కేసామన్నమాట. ఇంకేముంది, లగేజ్ తీసేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చేసా. సో అట్లాగా నేనైతే ఇంకా ఇండియాకి రీచ్ అయిపోయాను అనమాట. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.